वजीर एक्साइज व सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि टेक्नोलॉजी में इजाफे के साथ हर शख्स ऑनलाइन ऐप्स और वेबसाइट्स पर तकिया करने पर मजबूर हो गया है और अब ऑनलाइन तालीम फराहम करना इंसानी तरक्की की एक अच्छी अलामत भी है। रियासती वजीर श्रीनिवास गौड़ ने हैदराबाद शहर के माधापुर में ट्विटर रॉक ऑनलाइन एजुकेशन ऐप और वेबसाइट्स का इफ्तिताह किया। इस मौके पर मुनक़िदा इफ्तिताही तकरीब से खिताब करते हुए रियासती वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि बैनुल अक़वामी सतह का तालीमी निज़ाम ऑनलाइन फराहम कर रही है। उन्होंने ऑनलाइन कंपनी के चेयरमैन मल्लिकार्जुन की खिदमात की भरपूर सिताइश की। ఎడ్యుకేషన్ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తేవాలని చెప్పి తెలంగాణలో పెరిగి అమెరికాలో సైంటిస్ట్గా ఎదిగి సైంటిస్ట్గా పనిచేసి ఉద్యోగం చేయడం కాదు, నా రాష్ట్రంలో పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తేవాలని చెప్పని మరి డాక్టర్ మల్లికార్జున్ గారు, వినయ్ గారు వాళ్ళ మిత్రబృందం అంతా కలిసి ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్గా వరల్డ్ వైడ్గా పేరు వచ్చేటట్లు ఒక విజువల్కి కనిపించి మామూలుగా చెప్తే వింటాం కానీ వినేది చూయిస్తూ అంటే కనిపించేటట్లు, గ్రహాలు అంటే గ్రహాలు, జంతువులు అంటే జంతువులు అని చెప్తూ అన్నీ కనిపించేటట్లు మా ప్రాక్టికల్గా కనిపించేటట్లు ప్రాక్టికాలిటీ ఉండేటట్లు థియరీ ప్రాక్టికల్ కలిసి ఉండేటట్లు ఒక గొప్ప విప్లవాత్మకంగా ఈరోజు ట్విటరాక్ అని చెప్పి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ హైదరాబాద్లో తెరవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రకు అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇది అందుబాటులో తేవడం, అక్కడ అమెరికా వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి తీసుకునేటట్టు చేయడం, ఆ స్టాండర్డ్లో చేయడం, అమెరికాలో కూడా స్టూడెంట్స్ పెట్టి అక్కడ నుంచి కూడా ఆన్లైన్ ఇక్కడికి కనెక్టివిటీ చేయడం అనేది వందల మంది